హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబులమ్మ కథలు. ఈ రోజు నేను చెప్పబోయే కథ నాది ఆడజన్మ. నారాయణరావు జానకమ్మ దంపతులకు 5 కుమార్తెలు. కుటుంబాన్ని పోషించడానికి నారాయణరావు జానకమ్మ ఇద్దరూ కష్టపడవలసి వచ్చేది. తాతల నాటి కాలం నుంచి వస్తున్న ఒక చిన్న ఇల్లు, 5 ఎకరాల పొలం ఉండేది. దాని నుంచి వస్తున్న ఆదాయంతోనే ఎలాగో ఇల్లు గడిపేవారు. తల్లి తండ్రి ఇద్దరు ఉదయాన్నే పనికి వెళ్లి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరేవారు. దాంతో వారి పెద్దమ్మాయి భానుమతిని ఇంట్లో పనంతా చేస్తూ చెల్లెలను చూసుకునేది. ఇది ఇలా ఉండగా పెద్దమ్మాయి పెళ్లిడికి వచ్చింది. పక్క ఊరు నుంచి మంచి సంబంధం ఒకటి వచ్చింది. అయితే వారు అడిగిన కట్నం ఇవ్వడానికి వీరి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అయితే అది మంచి సంబంధం కావడంతో వారికున్న 2 ఎకరాల పొలం అమ్మేశారు. దాంతో ఉన్న దాంట్లోనే అమ్మాయికి ఘనంగా పెళ్లి జరిపించారు. ఇంతకీ ఆ 5 అమ్మాయిల పేర్లు మీకు చెప్పలేదు కదూ. పెద్ద అమ్మాయి పేరు భానుమతి, రెండో అమ్మాయి పేరు సుకన్య, మూడో అమ్మాయి పేరు తులసి, నాలుగో అమ్మాయి కమల, ఆఖరి అమ్మాయి పవిత్ర. ఉన్న 3 ఎకరాల్లోనే పని చేసుకుంటూ అవసరమైతే అవతల వాళ్ళ పొలానికి కూలీ వాళ్ళగా వెళ్ళేవాళ్ళు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. రెండో అమ్మాయి సుకన్య మంచి అందగత్త, పనివంతురాలు. ఆ ఊర్లోనే కిరాణా బిజినెస్ చూసుకుంటున్న కిషోర్ కి సుకన్య చాలా నచ్చి పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఎంత కట్నం వద్దనుకున్న పెళ్లి ఖర్చులకి మరో ఎకరం పొలం అమ్మాల్సి వచ్చింది నారాయణరావుకి. రెండో అమ్మాయి సుకన్యకి కిషోర్ తో పెళ్లి జరిగి కాపురానికి వెళ్ళిపోయింది. నారాయణరావుకి రోజులు జరగడమే కష్టమవుతోంది. ఆయనలో మునుపటి ఉన్న ఓపిక కూడా లేదు. రోజు గంజి నీళ్ళకే కరువుగా ఉంది. వాళ్ళ పరిస్థితి తెలిసిన ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. తండ్రి పరిస్థితి పూర్తిగా తెలుసుకున్న పెద్ద కూతురు తనకి ఒక సంబంధం తెలిసిందని, ఆ సంబంధం తన ఊరి పక్కనున్న జమీందారు గారు భార్యను పోగొట్టుకుని చిన్నపిల్లలతో చేసుకోలేక రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాడు అని, తన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న కుటుంబానికి ఏదో డబ్బు ఇస్తానని, ఆ డబ్బుతో 4వ అమ్మాయి పెళ్లి చేయవచ్చని చెప్పింది. తల్లిదండ్రులను ఎలాగోలా ఒప్పించేసింది. జమీందారు గారికి 3 మగపిల్లలు. దాంతో జమీందారు గారు 3వ అమ్మాయి తులసి పెళ్లికి అదే మండపంలో జమీందారు గారు ఇచ్చిన డబ్బుతో 4వ అమ్మాయి కమల పెళ్లి కూడా జరిపాయి. జమీందారు గారు తులసిని చాలా బాగా చూసుకునేవారు. తులసి 4 అమ్మాయిలకి తల్లయింది. ఉన్నట్టుండి జమీందారు గారికి జబ్బు చేసి మంచాన పడ్డారు. తులసినే ఆయన అన్ని సేవలు చేయడమే కాకుండా పిల్లలకి అన్ని పనులు సమకూర్చి పెట్టేది. ఆయన ఆఖరి రోజులు మంచానున్న ఒకరోజు తులసిని పిలిచి, లాయర్ గారిని పిలువు, ఆస్తి పంపకాలు చేయాలి అని చెప్తాను. తదనంతరం ఈ ఇల్లు నీది, పొలాలు పిల్లలందరికీ సమానంగా రాస్తానని లాయర్కి కబురు పంపించి ఆయన వచ్చేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. జమీందారు గారు ఇక లేరు. తులసి పిల్లలు ఏడుపుతో ఇల్లు గొల్లుమంది. బంధువులందరూ వచ్చారు. పిల్లల మనసులు ఏవేవో తులసి పట్ల అనుమానాలు రేకెత్తించారు. నిండా 30 ఏళ్లు కూడా లేకుండా భర్తను పోగొట్టుకొని అన్ని సుఖాలకి దూరమైంది. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని బంధువులు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కానీ వారి పిల్లల మనసులో వేసిన విషబీజం మాత్రం అలా ఉండిపోయింది. అప్పటి వరకు అమ్మ అమ్మ అంటూ తిరిగిన కొడుకులు దగ్గరకు తీయపోయినాను అమ్మవు కాదు, పిన్ని ఇక్కడి నుంచి పో అని అరిచేవారు. ఎన్నో విధాలుగా ప్రేమతో దగ్గర అవ్వాలని చూసినా రుచించలేదు. ఆమె దగ్గర వాళ్ళు ఉండలేరని పిల్లలు ఖరాఖండగా చెప్పడమే కాకుండా ఇంటిని వాటాలు వేసి ఆ పిన్నికి దూరంగా ఉండాలని, ఆమె మంచిది కాదని వాళ్ళ ఇల్లు భాగాలు అద్దెకిచ్చి పొలాలన్నీ వాళ్ళ పేరు మీద రాయించేసుకొని వాటిని కౌలుకిచ్చేసి 3 అన్నదమ్ములు సిటీలో సెటిల్ అయిపోయారు. ఆ 4 పిల్లల్ని పెట్టుకొని తనకి కొడుకులు ఇచ్చిన చిన్న వాటాలో ఉంటూ అటు తల్లిదండ్రులు దియ్య పరిస్థితికి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక, చేతిలో చిల్లి గవ్వలేక ఆ 4 ఆడపిల్లలతో ఆమె బతుకు పండిని ఎలా లాగబోతుందో రెండో భాగంలో చూద్దాం. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.